తెలిసిన వెంటనే నా గుండె ఆగిపోయినంత పని అయిందే. అమ్మ గాయత్రి, నువ్వు త్వరగా రామ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు త్వరగా రా, అప్పుడు నేనే వాళ్ళతో అన్ని విషయాలు చెప్తాను. అన్నట్టు మనోహర్ని క్షమించమని అడిగి తీసుకురా తల్లి. ఆయన కూడా వింటున్నారు నానమ్మా. బాబు మనోహర్, నన్ను క్షమించు నాన్న. నిజం తెలియక మిమ్మల్ని ఇద్దరిని అపార్థం చేసుకున్నాను. అయ్యో పర్వాలేదు బామ్మగారు, మీరేం బాధపడకండి. ఇప్పటికైనా మీకు నిజం తెలిసింది అదే చాలు. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. అలాగే బాబు, తొందరగా రండి. వస్తున్నాను నానమ్మా. చూసావు మనోహర్, నాన్నమ్మకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. గుండెల్లో నిండిన బరువంతా తెగిపోయింది. ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ భగవంతుడి దయ వలన నాన్నమ్మకి నిజం తెలిసింది. ఇప్పుడు నాన్నమ్మ ఈ నిజంని అందరికీ చెప్తే చాలు. ఇక ఏ DNA రిపోర్ట్స్ అవసరం లేదు. ఒక్కసారి నిజం అందరికీ తెలిసాక ఆ సత్య భ్రమరాంబని అస్సలు వదిలిపెట్టకూడదు. నా కుటుంబానికి ఎంత ద్రోహం తలపెట్టిన వాళ్లను అమ్మ వాళ్ళ ముందే శిక్షిస్తాను. అయినా ఒకసారి నిజం తెలిసాక అమ్మ నన్ను చూసి ఏముంటుంది, ఎలా దగ్గరికి తీసుకుంటుందా అని ఆలోచిస్తుంటేనే ఎంత ఎక్సైట్మెంట్ గా ఉంది. నీ మనసులో ఉన్న ఆనందం మొత్తం నీ మొహంలో కనిపిస్తుంది రాధా. మొత్తానికి రాధ గారు కాస్త ఆఫీషియల్ గా గాయత్రి మేడం గారు అవ్వబోతున్నారన్నమాట. మేడం గారు నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో. అలా అంటావేంటి మనోహర్? నా ఈ ప్రయాణంలో నీ సపోర్ట్ లేకపోతే నేనింత దూరం వచ్చేదన్నా? అయ్యో, నేను ఎప్పుడు డల్ అయినప్పుడల్లా నువ్వేగా నన్ను మోటివేట్ చేసి నన్ను నడిపించింది. హలో 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 మేడం, ఆనందాన్ని అస్సలు తగ్గించకూడదు. ఇలాగే మీ ఇంటికి వెళ్దాం పద. నాకు అలాగే ఉంది మనోహర్. మనసులో అనుకున్న వెంటనే అక్కడ ప్రత్యక్షమైతే బాగుండు అనిపిస్తుంది. హలో, అంత అర్జెంట్ ఫెసిలిటీస్ దొరకవుగానే ఫస్ట్ మనం మీ ఇంటికి వెళ్దాం పద. నా మనవరాలికి నీ విషయం చెప్పానే, అది వస్తూ ఉంది. కాసేపట్లో నా కొడుకు కోడలు కూడా వస్తారు. అందరి ముందు నీ అంతు చూస్తాను. నీ నిజ స్వరూపం బయటపెట్టి నీ అంతు తేలుస్తాను. నానమ్మా, ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. అసలేం జరిగిందంటే, ఏం జరిగిందో నాకు మొత్తం తెలిసిపోయిందే. ఇక ముందు నువ్వు చెప్పే మాటలు నేను వినను. అసలు నువ్వు నన్ను నాన్నమ్మ అని పిలవకు, నాలుక చీరేస్తాను. అది కాదు నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది. అదిగో నా కొడుకు కోడలు వచ్చేసారు. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. లేదంటే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీ సంగతి ఇప్పుడు చెప్తానుండు. నానమ్మా, 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 ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. వదలు, వదలవే. నేను వదలను నానమ్మా. వదలు, ప్లీజ్ నానమ్మా. వదలవే. నానమ్మా, 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 నానమ్మా. అయ్యో, వదలు, ప్లీజ్ వదలవే. నానమ్మా, ప్లీజ్ వదలు. ఇప్పుడు కనుక ఈ ముసల్ది వాళ్లకు నిజం చెప్పింది అంటే ఎన్ని రోజులు పడిన శ్రమ నాశనమవుతుంది. అలా జరగడానికి వీల్లేదు.
అయ్యో నానమ్మ 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 పడిపోయింది అమ్మా నాన్న అయ్యో నానమ్మ 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 పిన్ని బాబాయ్ రోషన్ నానమ్మ పడిపోయింది రోషన్ నానమ్మ నానమ్మ అయ్యో నానమ్మ అత్తయ్య నానమ్మ అత్తయ్య అత్తయ్య అమ్మ నానమ్మ. గాయత్రి ఏం జరిగింది? అత్తయ్య అదే చూడు అత్తయ్య అమ్మకేమైంది? అత్తయ్య అత్తయ్య ఏమైంది అత్తయ్య 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 అమ్మకేమైంది? ఏమో ఏం జరిగిందో తెలియదు. అమ్మ గాయత్రి ఏమైంది అమ్మకి? అమ్మకేమైంది? నాకు అర్థం కావట్లేదు బావగారు. కళ్ళు తెరవమ్మా. అత్తయ్య అమ్మ. అత్తయ్య నానమ్మ కళ్ళు తెరవమ్మా. లేనమ్మా. గాయత్రి ఇది ఎలా జరిగింది? అసలు ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం తెలియట్లేదు అమ్మ బావగారు. లేమ్మా అమ్మ అత్తయ్య గారు, లేమ్మా. ఏమైంది? నానమ్మ లేవట్లేదు. నానమ్మ ఏమైంది గాయత్రి? నానమ్మ లేవట్లేదు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నానమ్మ డాక్టర్ గారు ఇంజెక్షన్ తీసుకురా. ఇలా జరిగిందేంటి? పోతే మొత్తం పీడ పోయేది, కానీ ఇలా స్పృహ లేకుండా ఉందేంటి? ఇప్పుడు స్పృహలోకి వచ్చి నేను గాయత్రిని కాదు, ఆ రాధే నిజమైన గాయత్రి అన్న నిజాన్ని అందరికీ చెప్తే నా పరిస్థితి ఏంటి? అది చూడు ఒకసారి. డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? అమ్మకి ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడే ఏం చెప్పలేమండి. తలకి దెబ్బ తగలడం వల్ల రక్తం బాగా పోయింది. పైగా పెద్దవడవడం వల్ల తలలో ఉన్న నరాలు ఒత్తిడికి గురయ్యాయి. అందువల్ల ఇప్పుడేమీ చెప్పలేదు. ముందు మనం చేస్తున్న ట్రీట్మెంట్కి తన శరీరం రియాక్ట్ అవడం లేదు. స్పృహలోకి వస్తే గానీ ఏమీ చెప్పలేమండి. ఆపండి. మనోహర్, నాన్నమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పైగా అమ్మ నాన్న కూడా ఈ విషయం చెప్పుంటుంది. పద. నానమ్మా 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 ఈ ముసల్ది ఫోన్ చేసి నువ్వు నా గాయత్రివి అన్న నిజం నాకు తెలిసింది అని చెప్పింది కదా, అందుకే పరిగెత్తుకొచ్చినట్టున్నారు. నానమ్మా ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ముందు బయటకు నడవండి. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రావటం లేదా? లేదు పిన్ని, నానమ్మకి నేనే గాయత్రిని అనే నిజం తెలిసింది. తనే ఫోన్ చేసి రమ్మంది, అందుకే వచ్చాం. అవును, నాన్నమ్మ ఎక్కడుంది? ఈ పాటికి మీ అందరికి కూడా నిజం చెప్పేసి ఉంటుంది అనుకున్నా. నానమ్మా 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 ఏయ్, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి, అత్తయ్య గారికి నువ్వే గాయత్రివి అన్న నిజం తెలిసిపోయిందా? తనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మందా? అవునండి, రాధ చెప్పింది నిజం. బామ్మగారే మమ్మల్ని రమ్మన్నారు. కావాలంటే మీరే బామ్మగారిని అడగండి. బామ్మగారు ఎక్కడా? అత్తయ్య గారు మెట్ల మీద నుండి జారి కింద పడిపోయారు. తలకి పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. తను కనీసం స్పృహలో కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న అత్తయ్య గారు మీకు ఫోన్ చేసి రమ్మన్నారా? ఇంకా మీరు మారా? అబద్ధాల మీద అబద్ధాలు. నానమ్మ పడిపోయిందా? స్పృహలో లేదా? ఎక్కడ నానమ్మ? గదిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఏంటనయ్యా ఇది? మనం ఎన్నిసార్లు పంపించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. రాధ వచ్చి గొడవ చేస్తూనే ఉంది.
ఏ రాధా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము అసలే అత్తయ్య గారికి ఇలా జరిగిందన్న బాధలో ఉన్నాం. హే, మళ్ళీ ఎందుకొచ్చా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అమ్మా రాధా, ఒక్కసారి నానమ్మని చూస్తానమ్మా, ప్లీజ్ అమ్మా. శేషు, మాధవి, మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని మరింత బాధ పెట్టేవాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి, వాళ్ళని బయటికి పంపించండి. వదిన చెప్పింది నిజమే కదా, మీరు మర్యాదగా బయటికి వెళ్ళండి. హాయ్ మనోహర్, నీ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే బయటికి గెంటేయాల్సి వస్తుంది. ఇంకా కాకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది. హలో సార్, ఒకసారి బామ్మగారిని చూడనివ్వండి. మేము పోనీ చూసి వెళ్ళిపోతాం సార్, లేదంటే మీరేం చేస్తారో చేసుకోండి. అసలే ముసల్ది స్పృహలోకి వస్తే నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటే మధ్యలో ఈ రాతో మనోహర్ టార్చర్ ఎక్కువైపోయింది. అసలే నానమ్మకి నిజం తెలిసింది అనే విషయం తెలిసింది. వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. బాబాయ్, వీళ్ళని బయటికి పంపించండి. వీళ్ళ వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. పైగా నానమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు కావాలనే వచ్చుంటారు. వెళ్ళండి, ఏయ్, పద, వెళ్ళండి, రాధా, వెళ్ళండి, నానమ్మ, వెళ్ళండి. చెప్పండి కదా, వెళ్ళండి, వెళ్ళండి. నానమ్మా, నానమ్మా, వెళ్ళండి. నానమ్మా, నానమ్మా. బామ్మగారు, బామ్మగారు, నానమ్మ లేదు, ఏ లేదు, నడు బయటికి. దేవకి గారు, వాసుదేవ్ గారు, ఏం డాక్టర్, ఏమైంది? ఇప్పుడు నానమ్మ అని పిలిచింది ఎవరు? ఈ అమ్మాయి. ఆగు. ఏంటి డాక్టర్, ఏమైంది? ఆ నానమ్మ అన్న పిలుపుకి మేడంలో కదలిక కనిపించింది. అప్పట్నుంచి మనం చేస్తున్న ట్రీట్మెంట్ కి రియాక్ట్ అవని ఆ పెద్దావిడ నానమ్మ అనే పిలుపుకి రియాక్ట్ అయింది. ఇదేంటి, ఇది పిలిస్తే ఆ ముసల్ది రియాక్ట్ అవ్వడం ఏంటి? ఇదేదో నా కొంప ముంచేలా ఉంది. కొంతమంది పేషెంట్స్ తమకు నచ్చిన వాళ్ళు లేదా కావలసిన వాళ్ళ గొంతు విన్నప్పుడు ఇలాగే రియాక్ట్ అవుతారు. అంటే అమ్మ స్పృహలోకి వచ్చిందా డాక్టర్? ఇంకా స్పృహలోకి రాలేదు, కానీ ఆ అమ్మాయి తన పక్కనే ఉంటే మీ అమ్మగారు త్వరగా కోలుకుంటారనిపిస్తోంది. తను ఒక్కసారి స్పృహలోకి వస్తే మనం డేంజర్ జోన్లోంచి బయటపడ్డట్టే. చూస్తుంటే మీ మధ్య ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ ఇది పెద్ద ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఆలోచించుకోండి. ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, అది ఇచ్చి చూద్దాం. వెళ్ళండి డాక్టర్. బామ్మగారు, 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 రాధా, ఎక్కడికి? రాధా, ఆగు.
నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు. అంతా బాగుంది అనుకున్న ప్రతిసారి మళ్ళీ మొదటికి వస్తుంది నా పరిస్థితి. అన్ని దారులు మోసుకుపోయాయి. నన్ను నేను గాయత్రిగా ఎలా ప్రూవ్ చేసుకోవాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు నాన్నమ్మ ఫోన్ చేసి నిజం తెలిసింది అన్నప్పుడు అంతులేని సంతోషాన్ని అనుభవించాను. బామ్మగారు కానీ అంతలోనే నాన్నమ్మకి ఇలా చేసి ఎక్కడ లేని దుఃఖాన్ని కలిగిస్తున్నావు. బామ్మగారు ఎందుకెలా నా జీవితంతో ఆడుకుంటున్నావు స్వామి? డాక్టర్ గారు, మనం ఎంత ప్రయత్నించినా తన స్పృహలోకి రావడం లేదు. ఒక అరగంటలో తను స్పృహలోకి వస్తే సరి, లేదంటే బ్రెయిన్ డెడ్ అయ్యి తను కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. వన్స్ ఒకసారి కోమాలోకి వెళ్తే చాలా కష్టమవుతుంది. డాక్టర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. ఐ లెవెల్ మై బెస్ట్. నాన్నమ్మల మంచం మీద ఉండటం, ఉలుకు పలుకు లేకుండా ఉండటం నేను చూడలేను స్వామి. తను త్వరగా స్పృహలోకి రావాలి. మళ్ళీ ఎప్పట్లాగే అందరితో కలివిడిగా తిరగాలి. అందుకోసం నా అరచేతిని హారతి పళ్ళెల్లా మార్చి నాన్నమ్మ కోలుకోవాలన్న సంకల్పంతో నీకు 108 సార్లు హారతిస్తాను. రాధా, నువ్వేం చేయబోతున్నావు నీకైనా అర్థం అవుతుందా? అరచేతిలో హారతి కర్పూరం పెట్టుకొని 108 సార్లు హారతి ఇవ్వడం అంటే ఏంటి? చెయ్యి ఎంత కాలుతుందో తెలుసా? నాన్నమ్మ కోలుకోవటానికి నా చెయ్యి కాలిపోవటమే కాదు, నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను మనోహర్. రాధా, నా మాట విని రాధా. రాధా, అలా చేయకు. రాధా, రాధా, నా మాట విని రాధా. రాధా, నేనేమో ఆ ముసలిది కోలుకోకూడదు అని వేడుకుంటూ ఉంటే ఈ రాధేమో ఆ ముసలిది కోలుకోవాలని హారతులిస్తుంది. ఈ రాధ పూజలు ఫలించి ఈ ముసలిది కోలుకుంటే నేను చచ్చినట్టే. నాన్నమ్మ కోలుకోవాలి. రాధా, రాధా, అలా చేయకు. రాధా, నా మాట విను. రాధా, అలా చేయకు రాధా. అరే రాధా, చూసావా చెయ్యి ఎంత కాలిపోయిందో? చెప్తే విన్నావు కాదు. ఏం పర్వాలేదు మనోహర్, నాన్నమ్మ కోలుకుంటే నాకంతే చాలు. నీ మొండితనం, నీ మంచితనం నాకు తెలుసు రాధా. కానీ ఆ మొండితనాన్ని నువ్వు చెడువైపు వాడాలనుకుంటున్నావు. నీది కాని దాన్ని నువ్వు దక్కించుకోవాలని చూస్తున్నావు. అందుకోసం ఎంత మోసమైనా చెయ్యడానికి సిద్ధపడుతున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చట్లేదు. రాధా, 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 ఆగు. మేం బాగుండాలని పూజలు చేస్తున్నట్టు నటిస్తూ మళ్ళీ మాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా?
అవేవి ఇక్కడ కుదరవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడు సత్య, ఇప్పుడు నీతో వాదించే పరిస్థితిలో నేను లేను. కానీ ఒక్కసారి నాన్నమ్మని చూసి తనకి అమ్మవారు బొట్టు పెట్టి వెళ్తాను. దేవుణ్ణి ఎంతగానో నమ్మే మీరు ఈ పని వద్దు అనరని అనుకుంటున్నాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు. కేవలం నానమ్మ కోలుకోవాలన్న ఆశ తప్ప. ఒక్కసారి లోపలికి వెళ్ళి నానమ్మని చూసి బొట్టు పెడతాను. గాయత్రి, నువ్వుండమ్మా. నిన్ను కలుసుకోవాలని ఎంత ఆశగా వచ్చాను. ఒక్కసారి నాతో మాట్లాడు నాన్నమ్మా. ప్లీజ్ నాన్నమ్మా. వాసుదేవ్ గారు, మీ అమ్మగారిలో చలనం వచ్చింది.